హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. అరటికాయ వేపుడు సులువుగా, రుచిగా, ఆరోగ్యంగా. ముందుగా ఒక అరటికాయని అటు ఇటు ముచ్చికలు తీసి మొత్తం పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఎవరైనా నా ఛానల్లో వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా చిన్న ముక్కలుగా తరుక్కున్న అరటికాయలని ఒక మూకుడులో వేసి అరటికాయ ముక్కలు పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసి సగం ఉడికేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని ఒక చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టి అందులో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసి దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకుని వేగాక ఎండుమిరపకాయ ముక్క కూడా వేసుకుని ఆ పైన జీడిపప్పు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. నేను వేసాను. కొంచెం జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా వేగాక దంచుకున్న వెల్లుల్లిని వేసి ఒకసారి కలపాలి. దంచుకున్న వెల్లుల్లి వల్ల కూరకి చాలా రుచి వస్తుంది. ఆ పైన కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుని ఆ పైన ఈ ఉడకపెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసి పైన పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా నీళ్ళలో ఉడికించకుండా వేగించుకుంటే అరటికాయ, చేమ, బంగాళదుంప, కంద ఇలాంటి వాటికి ఎక్కువ నూనె అవసరం అవుతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాక మూత తీసి అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కారం, గరం మసాలా పొడి వేసి ఆ పైన తురుముకున్న కొబ్బరి కూడా వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి ఆపేయాలి. అన్నంలోకి వేడి వేడి అరటికాయ మసాలా వేపుడు రెడీ. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.